హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడే అందిన వార్త మీకు అందరికీ తెలిసిందే. నిజంగా చాలా రోజుల కంచి వింటున్నటువంటి శుభవార్తల్లో ఇదొక శుభవార్తగా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి సార్ అదంటే, అడిగినట్టు వీడియోలో మనం ఏం చేసామంటే టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి మన మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల గురించి చెప్పుకోవడం ప్రయత్నించాం. ఇప్పుడు మనకు తీసుకున్నట్లయితే గవర్నమెంట్ ఒక పక్కా క్లారిటీ మనకి ఇవ్వడం జరిగింది. టెట్కి సంబంధించి క్లారిటీ, డిఎస్సికి సంబంధించి ఏ క్లారిటీ రావటం జరిగింది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం సార్. మ్యాక్సిమం ఇప్పుడు మేము చెబుతున్న వీడియోల్లో మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఈ డౌట్స్ అన్నిటికి కూడా మేమైతే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. మాకు వచ్చిన ఫోన్ల ద్వారా, మా యూట్యూబ్ లైవ్ క్లాసెస్లో మన ఇన్స్టిట్యూట్ తరఫున చేసేటప్పుడు వస్తున్న కామెంట్ల ద్వారా మనకి ఏవైతే డౌట్స్ వచ్చాయో ఆ డౌట్స్ అన్నిటికి కూడా ఒక క్లారిటీ ఈరోజు మీకు పడాలని మేము ఆశిస్తున్నాం. సో ముందుగా మనం ఆలోచించినట్లయితే ఈరోజు పేపర్ మనం చూస్తున్నాం. నిన్న మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితముగా ఒక అద్భుతమైనటువంటి అవకాశం మన ఆంధ్రప్రదేశ్ బీఈడి వాళ్ళకి, డిఈడి వాళ్ళకి, ఆ హెచ్పిటి, టీపీటీ వీళ్ళందరూ కూడా ఇవ్వటం జరిగింది. ఏంటి సార్ అవకాశం అంటే ఒక్కసారి చూడండి. ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇదిగోండి ఒక అద్భుతమైనటువంటి న్యూస్ వచ్చింది సార్ ఈరోజు. మెగా డిఎస్సితో పాటుగా టెట్ అని. అంటే యాక్చువల్గా ఇంతవరకు మనకి టెట్ వేరేగా, డిఎస్సి వేరేగా అనుకున్నాం కదా. చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, టెట్ వేరేగా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధముగా మనం మెగా డిఎస్సి కూడా వేరేగా ఇవ్వటం జరుగుతుంది. అంటే టెట్ కమ్ టీఆర్టీ, నిన్న కూడా మీకు వీడియోలో నేను చెప్పాను, టెట్ కమ్ టీఆర్టీ అనేది ఎన్సిటిఈ రూల్స్ ప్రకారం ఇవ్వకపోవచ్చని. అదే జరిగింది మనకి. టెట్ వేరేగా, డిఎస్సి వేరేగా రావటం జరుగుతుంది. ఇదొక క్లారిటీ. ఒకసారి చూడండి, మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది కాదు, తీసుకుంది. చూడండి, ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించిన టెట్లో అర్హత సాధించని వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడి, డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారు కాబట్టి మెగా డిఎస్సితో పాటుగా టెట్ కూడా నిర్వహించాలని నిర్ణయించారు. రీసెంట్గా ఈరోజు టెట్ రిజల్ట్ కూడా వస్తుంది మనకి. ఈ టెట్లో ఒకవేళ ఎవరైనా క్వాలిఫై కాకపోతే ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతారని మన మంత్రిమండలి నిర్ణయించి వారితో పాటుగా ఈ మధ్యకాలంలో ఈ 1 year ఎవరైతే చదివారో ఇటు డిఈడి కానీ బీఈడి కానీ ఎవరైనా వాళ్ళకు కూడా డిఎస్సిలో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ పెట్టాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఎస్, టెట్ మెగా డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పులతో దరఖాస్తు తీసుకోవటం జరుగుతుంది. నోటిఫికేషన్ అనేది మ్యాక్సిమం ఈ 10 daysలో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకి టెట్ ఫస్ట్ ఏమో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత డిఎస్సికి అప్లికేషన్లో తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారా, 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇది మీరు అనుకున్నంత ఈజీ కాదు. అంటే డిఎస్సికి కేవలం 30 రోజులే టైం ఇస్తున్నారు. అంటే అర్థం ఏమిటి, ఇప్పటి నుంచి నువ్వు కోచింగ్కి రాకపోయినా, ఎప్పటి నుంచి నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా ఎన్ని ఇబ్బందుల్లో పడతావు. ఇంకెన్ని సంవత్సరాలు మరలా డిఎస్సికి ఆగుతాం సార్ మనం, అది ఆలోచించాలి. ఎందుకంటే టెట్ కూడా టైం ఇవ్వాలి కాబట్టి టెట్ అయిపోయిన వెంటనే రిజల్ట్ 1 weekలో ఇచ్చేసిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్కి 1 నెల రోజులు మాత్రమే అవకాశం ఇస్తున్నాడు. చూశారు కదా. అంటే దీనికి ఎటువంటి ప్రత్యామ్నాయం మా అనుభవం ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి. ముందు చదివిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను నేను. అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి టెట్కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీని ప్రకారం కానీ మీరు పరిశీలిస్తే రాబోతున్న జూలై 1వ తేదీన నోటిఫికేషన్ అనేది రాబోతుంది. టెట్ నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. టెట్ ఎగ్జామ్ అయిపోయినటువంటి 1 monthలోనే డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తారు. కానీ ఈ జూలై 1 నుంచి మీరు లెక్కలు వేసుకోవాలి సార్. ఈ జూలై 1 నుంచి మీరు లెక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తున్నా సార్. అడిగి మీరు టెట్ రాసి ఉన్నారు, అడిగి 130, 140 వచ్చి ఉన్నాయి. కానీ ఇక్కడ మనకేముంటుందంటే అది ఒకసారి టెట్ అప్లై చేద్దాం, 1-2-3 మార్కులు పెరిగినా ఖచ్చితంగా డిఎస్సి ఉపయోగపడుతుందని. తప్పు లేదు, మంచి ఆలోచన. కానీ ఇప్పుడే మీరు మరలా టెట్ కోచింగ్ వెళ్ళారనుకోండి, మరలా ఇబ్బంది పడకుండా టెట్లో ఉన్న సిలబస్, డిఎస్సిలో ఉన్న సిలబస్ మ్యాక్సిమం కొన్ని టాపిక్స్ వరకు అవసరమే. ఎస్జిటి వాళ్ళకి మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. కాబట్టి అదే మీరు డిఎస్సి కోచింగ్ ఇప్పుడు తీసుకున్నారనుకోండి, అటు టెట్కు ఉపయోగపడుతుంది, ఇటు డిఎస్సికి ఉపయోగపడుతుంది. టెట్ వెయిటేజ్ ఉన్నంత మాత్రాన అదే ఫైనల్ కాదు కాబట్టి
టెట్ వెయిటేజ్ మీకు ఎలాగో ఉపయోగపడుతుంది కాబట్టి ఇటు డిఎస్సి కూడా చదువుకున్నారనుకో, ఎందుకంటే రేపు డిఎస్సిలో మీకు టైం ఇవ్వట్లా. మీకు తెలుసు టెట్లో ఉన్నటువంటి 7 మార్కులు డిఎస్సిలో ఒక బిట్టుగానే మీరు సాధిస్తే చాలు, అంటే 1 మార్కు సాధిస్తే చాలు. దీనివలన డిఎస్సికి మీరు అత్యధిక ప్రాధాన్యత ఇస్తే సేమ్ టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ ఎస్జిటి వాళ్ళకి ఒకేలా ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి, అప్లై చేయండి. 1 మార్క్ ఎక్కువ వచ్చినా పర్వాలా, తక్కువ వచ్చినా పర్వాలా, మన బేళ్ళ కొలది టెట్లో మార్కులు తక్కువ వచ్చాయి అనుకోండి, అడిగా మనకున్న టెట్ వెయిటేజ్ ఉండనే ఉంది. సో కాబట్టి దీనికి డిఎస్సికి మీరు ప్రాధాన్యత ఇవ్వని నేనైతే మీకు సలహా ఇస్తున్నాను. ఎందుకలా డిఎస్సి కానీ ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, మ్యాక్సిమం సేమ్ సిలబస్ కాబట్టి ఈ 30 రోజుల్లో మీకు రివిజన్ అవ్వదు. అది ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేయగలిగారు అనుకోండి, ఓకే సార్, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. 1-2-3 సార్లు మీరు రివిజన్ చేయగలగాలి. ఎందుకంటే డిఎస్సి అంటేనే టెక్స్ట్ బుక్స్ కాబట్టి లైన్ టు లైన్ మీకు రావాలి కాబట్టి, ఎస్జిటి వాళ్ళు 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదవాలి కాబట్టి మరి టెక్స్ట్ బుక్స్ అనే రివిజన్ కావాలంటే మీరు ఎలా చేయాలి? ఎలాగో మీరు ఇప్పుడు డిఎస్సికి వచ్చి 3rd to 10th చదివారనుకోండి, 3rd to 8th వరకు ఎలాగో టెట్ ఉండనే ఉంది, ఆ సిలబస్ మీకు కవర్ అవుతుంది. పరస్పెట్లో కొన్ని టాపిక్ పెడగాజీలో కవర్ అవుతాయి, మెథడాలజీ ఉంటుంది, సైకాలజీ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఇంకేంది అంటే డిఎస్సితో చదువుతూ సార్ డిఎస్సితో చదువుతూ టెట్ కూడా మీరు చదివినట్లయితే రెండింటికి ప్యారలల్గా, సో అదేదో డిఎస్సి కోచింగ్గా మనం తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మళ్ళీ టెట్కమ్ టీఆర్టీలు టెట్కమ్ డిఎస్సీలు అని చెబుతుంటాం, బట్ డిఎస్సికి మీరు ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్గా టెట్ మీ వెయిటేజ్ పెరగడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ డిఎస్సికి ఫోకస్ పెడతారు కాబట్టి మీరు అది ఓన్లీ టెట్ మాత్రమే మేము చదువుతాం, టెట్ మేము క్వాలిఫై అవుతామో కాదు భయం వేస్తుందని ఆలోచన దయచేసి పెట్టుకోకండి. ముందు మీలో మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. మీకేం తక్కువ, ఖచ్చితంగా ట్రైనింగ్ అయి వచ్చారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్సికి కానీ మీరు ప్రిపేర్ అయితే అటు టెట్ క్వాలిఫై అవుతారు, టెట్లో మార్కులు వెయిటేజ్ పెరుగుతుంది, ఇక్కడ డిఎస్సి కూడా మీరు సక్సెస్ అవటం జరుగుతుంది. ఎందుకంటే మీకు టైం చాలా తక్కువ ఇస్తున్నాడు డిఎస్సికి, 30 రోజులు మాత్రమే, అదేం తక్కువ కాదు. అడిగా టెట్కి టైం ఇచ్చారు కాబట్టి సార్ క్లియర్. కాబట్టి 4 నెలలను మీరు ఉపయోగించుకోవాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, ఒక అత్యున్నతమైనటువంటి స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీలు ఎక్కడ ఉన్నారో గెస్ చేయండి. అటువంటి ఎగ్జామ్స్లో ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా ఒక మాట అనుకున్నారంటే 600 అయినా సరే ఎగ్జామ్స్ పెట్టి తీరుతున్నారు అనే ఒక ఆలోచన ఉన్నటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సార్ ఇది ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ చూడండి, గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటన రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకి మెగా డిఎస్సి ప్రకటన ఇస్తారు జూలై 1న. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నవారు చూడండి, గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నవారు కొత్తగా అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు సార్, ఓకేనా. కానీ కొత్తగా అప్లై చేసుకోవాలి, చూసారా, అమౌంట్ అయితే చెల్లించవసరం లేదు కానీ అప్లై మాత్రము చెయ్యాలి, అప్లై చేయాలి. ఇది ఈరోజు గవర్నమెంట్ తీసుకుని నిర్ణయించడం నిజంగా డిఎస్సి వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం. నిజంగా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందో చూడండి, ప్రతి సంవత్సరము డిఎస్సి వేయడానికి నిర్ణయం తీసుకున్నది. ఎస్, ఒక నిజంగా మహోన్నతమైనటువంటి అవకాశం మిత్రులారా ఇది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని వదులుకుంటే నిజంగా మనకి అసలు ఎవరు క్షమించరు. మనంతో మనం తప్పుడు నిర్ణయం తీసుకోకండి. 6 సంవత్సరాల పాటు మీ జీవితం అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎస్, ఇప్పుడు అవకాశం వచ్చింది, రండి అందరం కలిపి కష్టపడదాం. చూడండి, ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించే అంశం పైన ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరంలో వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విందు అందుతుందని మన విద్యావేత్తలు చెప్పిందే. నెక్స్ట్, ఈరోజు టెట్ ఫలితాలు రాబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్ ఫలితాలని ఈరోజు మంగళవారం విడుదల చేయబోతున్నారు. ఈ టెట్కి 2.67 లక్షల మంది దరఖాస్తు చేయగా 2.35 లక్షల మంది పరీక్ష రాశారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ విడుదల వాయిదా పడింది. ఈరోజు టెట్ రిజల్ట్ కూడా రాబోతుంది. ఈరోజు ఇంతకుముందు రాసిన టెట్ రిజల్ట్ మీకు వచ్చేస్తుంది. సో జూలై 1వ తేదీన టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. ముందు టెట్ ఎగ్జామ్ పెడుతున్నారు, ఆ తర్వాత డిఎస్సి ఎగ్జామ్ పెడతారు. టెట్కి అయితే మీకు డిఎస్సికి టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్సికి కేవలం 30 రోజులు మాత్రమే టైం ఇస్తున్నారు. మరి డిఎస్సి 30 రోజుల్లో చదవడం ఎలా?
ఇదేమి సినిమా స్టోరీలు కాదు సార్ 30 రోజుల్లో ఎలా అనడానికి. సో కాబట్టి ముందుగానే మీరు డిఎస్సికి ఒక రకమైన అవగాహనతో, ఒక ప్రీ ప్లాన్తో, స్టడీ అవర్స్ మెయింటైన్ చేస్తూ, డైలీ టెస్టులు ఉన్నటువంటి దగ్గర మీరు క్యాచ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సార్ క్లియర్. అయితే ఇది నిజంగా మెగా డిఎస్సినే. స్కూల్ అసిస్టెంట్లు కూడా చాలా ఎక్కువగా ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి చూడండి. 1వ తేదీన మెగా డిఎస్సి షెడ్యూల్ చూసుకోండి ఒకసారి. 16,347 పోస్టుల భర్తీకి సిద్ధం. టెట్ పరీక్షకు కూడా సంబంధించి ఇచ్చాడు, అదే రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని. చివరికి ఆమోద ముద్ర కూడా పడింది నిన్న. రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి టీడీపీ కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తుంది. నిరుద్యోగుల కలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మెగా డిఎస్సి హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నిర్వహణకు జూలై 1వ తేదీన, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, జూలై 1వ తేదీన ఈ పేపర్ చూడండి విడుదలకు చేస్తుంది. నోటిఫికేషన్లో 16,347 పోస్టులు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 నోటిఫికేషన్ రద్దు చేసి సార్ ఓకేనా జీవో త్వరలో కానవుతుంది. మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలను 2 రోజులు విడుదల చేయనున్నారని వీళ్ళు రాశారు. అది ఈనాడు పేపర్లో ఈ రోజని రాశారు. మ్యాక్సిమం ఈరోజు వస్తుంది, మిస్ అయితే రేపు గ్యారంటీ. సో కాబట్టి తొలుత టెట్ నిర్వహించాలా వద్దనేది క్యాబినెట్లో చాలా చర్చ జరిగింది. కానీ మన విద్యార్థులు చాలామంది అడిగారు. ఇప్పుడు క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు, మరలా వెయిటేజ్ పెంచుకుందామని ఆలోచన ఉన్నవారు కావచ్చు, అడిగినందువలన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి మరలా మనకి అటు టెట్ ఇటు డిఎస్సి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మిగతాంతదే కూడా ఇప్పుడు చూడండి మన విద్యా కార్యదర్శి కోన శశిధర్ గారు కూడా 2 ఆప్షన్లు తయారు చేశారు. దీనితో ఫస్ట్ టెట్ నిర్వహణ, తర్వాత డిఎస్సికి పెట్టడం జరుగుతుంది. మీకు మరలా చెబుతున్నా 30 రోజులు మాత్రమే ఉంటుంది. అంటే ముందుగానే మీరు డిఎస్సి ప్రిపేర్ అయితే టెట్లో మార్కులు తక్కువ వచ్చాయని బాధపడాల్సిన అవసరం లేదు. సార్ మాకంటే 140 వచ్చిన వాళ్ళు ఉన్నారని బాధపడాల్సిన అవసరం లేదు. 1 మార్కు నువ్వు డిఎస్సిలో తెచ్చుకో, 7 మార్క్స్ టెట్తో సమానం. మరి అంత అద్భుతమైన అవకాశం వచ్చింది. డిఎస్సి సీరియస్గా ప్రిపేర్ అవ్వు. మరలా ముందు నేను టెట్ క్వాలిఫై అవుతానో లేదో, మరలా అక్కడ నేను చదువుతానంటే జరగదు. అక్కడ ఎందుకు క్వాలిఫై కావు, ఏం తక్కువ నీకు, ఆ ఉద్దేశంతో నువ్వు చదువు సార్. ఖచ్చితంగా నీలో నువ్వు కాన్ఫిడెన్స్ పెంచుకో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఖచ్చితంగా సక్సెస్ అయిపోతావు సార్. ఇదిగోండి ఏ సబ్జెక్టులో ఎక్కడ పోస్టులు ఉన్నాయో మొత్తం డేటా ఇచ్చేశాడు. శ్రీకాకుళంలో ఎస్జిటీలు 144 ఉన్నాయి, అసిస్టెంట్లు 543 ఉన్నాయి సార్ క్లియర్. విజయనగరంలో 267 ఎస్జిటి, 583 ఆల్ అసిస్టెంట్స్. విశాఖపట్నంలో 551 అసిస్టెంట్లు, 1134. తూర్పుగోదావరి 480 ఎస్జిటీలు, 1346 అసిస్టెంట్లు. పశ్చిమ గోదావరి 434 ఎస్జిటీలు, 1067 అసిస్టెంట్లు. కృష్ణా జిల్లాలో 508 ఎస్జిటీలు, 1213 అసిస్టెంట్లు. గుంటూరులో 501 ఎస్జిటీలు, 1159 అసిస్టెంట్లు. ప్రకాశం 124 ఎస్జిటీలు, 652 అసిస్టెంట్లు. నెల్లూరు 104, 673 అసిస్టెంట్లు. చిత్తూరు 946, 1478 అసిస్టెంట్లు. కడప 298 ఎస్జిటి, 709 అసిస్టెంట్లు. అనంతపురం 183 ఎస్జిటి, 811 అసిస్టెంట్లు. కర్నూలు 1801. టోటల్ అన్నిటికంటే 2678 అసిస్టెంట్లు. అంటే చూడండి ఎస్జిటీలో అసిస్టెంట్లు. ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్లు భారీ మొత్తంలో తీస్తున్నారు కాబట్టి ఆలోచించండి. సో మొత్తం మీరు పరిశీలించండి. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్స్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కలిపి మొత్తం 14,066 పోస్టులు భర్తీ చేయనట్లు తెలిసింది. ఎస్జిటి అసిస్టెంట్లు అన్నీ కలిపి ఇప్పుడు చూడండి. వీటిలో తెలుగు పండిట్ ఏవైతే ఉన్నాయో, తెలుగు పండిట్ పోస్టులు ఎన్ని పెట్టాడో చూడండి. 655 తెలుగులు మొత్తం కలిస్తే అంతే అవుతుంది మనకి సార్ ఓకేనా. 16,347. అదేవిధంగా తీసుకోండి హిందీ. స్టేట్ మొత్తం మీద హిందీ పోస్టులన్నీ 536 ఇవ్వటం జరిగింది. ఫిగర్స్ మాత్రం చాలా జాగ్రత్త సార్ ఓకేనా. ఇంగ్లీష్ చాలా అద్భుతమైన అవకాశం ఇది. ఇంగ్లీష్ కూడా చాలా ఎక్కువ కనిపించాయి ఈసారి. 1086 పోస్టులు. ఇంగ్లీష్ అయితే 1086. అదేవిధంగా తీసుకున్నట్లయితే మ్యాథ్స్, గణితం స్టేట్ మొత్తం మీద 726. ఇదిగోండి అన్ని జిల్లాలు కలిస్తే 13 జిల్లాల కలయికతో పాత జిల్లాల ప్రాతిపదికన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత ఫిజికల్ సైన్స్, ఇది చాలా ఎక్కువ ఈసారి. ఫిజికల్ సైన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి.
706 పోస్టులు ఉండటం జరిగింది సార్. ఓకేనా? అదేవిధంగా మనకి తీసుకున్నట్లయితే బయాలజీ చూడండి, చాలా ఎక్కువ ఇచ్చాడు ఈసారి బయాలజీ 957. బయాలజీ పోస్టులు అయితే 957 ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా తీసుకుంటే అబ్బా సోషల్ స్టడీస్ చూడండి, సోషల్ స్టడీస్ అయితే టోటల్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 1368 పోస్టులు ఉన్నాయి. 1368 ఇవి అసిస్టెంట్లు. ఇవి కాకుండా వ్యాయామ విద్య పీఈటీలకు 1691 సార్. ఓకేనా? పీఈటీలు 1691. అదేవిధంగా తీసుకుంటే ఎస్జిటి 6341, ఎస్జిటీలు అయితే 6341 పోస్టులు ఉన్నాయి. అన్నీ కలపండి మనకి టోటల్గా 16,347 వస్తుంది. ఎందుకు? ఇదిగోండి, ఇవే కాకుండా దివ్యాంగ జువెనల్ విభాగాల్లో హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 2281 పోస్టులు. వీటిలో జోన్ల వారీగా అయితే రాష్ట్ర స్థాయి 266, దాంట్లో జోన్ 1లో 45, జోన్ 2లో 355, జోన్ 3లో 573, జోన్ 4లో 682 పోస్టులు ఉన్నాయి. ఎంత అద్భుతమైన నోటిఫికేషన్ ఇది! చూసుకోండి అమ్మా, మీకు ఆల్ అసిస్టెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి టోటల్ ఇచ్చేసా. అంటే మీరు యావరేజ్గా తీసుకోండి. యావరేజ్గా ప్రతి జిల్లాకి యావరేజ్గా తీసుకుంటే మీరు ఏ అసిస్టెంట్ అయినా 80 నుంచి 120 రావడానికి అవకాశాలు ఉన్నాయి. మినిమం 80, మ్యాక్సిమం 120 వరకు. సో దీంట్లో అద్భుతమైన అవకాశం మీకు గవర్నమెంట్ కల్పించింది. టైం కూడా పెద్దగా ఇవ్వడం అనుకున్నాం, కానీ మంచి నోటిఫికేషన్ ఇది. కాబట్టి టెట్కి డిఎస్సి కలిపి అడిగిందని మనం చూసుకున్నాం. డిసెంబర్ 10వ తేదీ వరకు మీకు టైం ఉంది. అంటే ఇది జూన్ అయిపోయింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అబ్బా 5 మంత్స్ అబౌవ్. అంటే 180 రోజుల వరకు మీకు నియర్లీ 170 నుంచి 180 రోజుల వరకు టైం ఉంది. ఈ అద్భుతమైన మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే టెక్స్ట్ బుక్ వేరియన్సెస్ని కంటెంట్గా ఎవరైతే కరెక్ట్గా చెప్పగలుగుతున్నారో ఆలోచించండి. అక్కడ మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఒక్కసారి ఇక్కడ మీరు పరిశీలించండి. మన డైలీ టెస్ట్లు కానీ, మన వీక్లీ టెస్ట్లు కానీ, మన గ్రాండ్ టెస్ట్లు కానీ ఎంత అద్భుతంగా ఉంటాయనేది రీసెంట్గా 2 సండేల నుండి మన ఫ్రీ ఎగ్జామ్ ఒకటి రిలీజ్ చేస్తాం. సండే కదా వీళ్ళకి డెప్త్గా పెట్టారు, తక్కువ కదా తక్కువగా పెడతారు అనుకోవడం లేదు. అసలు మన దగ్గర మా ప్రీవియస్ మీరు రిజల్ట్ చూడొచ్చు. మా ఎస్ఐ పేపర్స్ కానీ, మా కానిస్టేబుల్ పేపర్స్ కానీ, మా గ్రూప్స్ పేపర్స్ కానీ మీరు చూడొచ్చు. అయితే దీని ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే చాలామంది అపోహలు పడుతున్నారు. నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ శామ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ బ్యాచ్లతో కలిపి కూర్చోబెడతారంట, గ్రూప్స్ బ్యాచ్లో కలిపి కూర్చోబెడతారంట. ఏందదే? చాలా దారుణమైన తప్పది. అలా ఖర్చు కూర్చోబెట్టే సమస్య అనేది అసలు ఇక్కడ చరిత్రలోనే ఉండదు. అసలు ఎస్ఐ సిలబస్ ఏంది, డిఎస్సి సిలబస్ ఏంది, ఎక్కడ కలిపి కూర్చోబెడతాం సార్? అది జరగని పని. ఖచ్చితంగా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్ఐ బ్యాచ్లు గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ ఒకటే అయినప్పటికీ ప్రిలిమ్స్లో అయినా వేరువేరుగా చెప్పించాం. 10 మంది వచ్చినా ఖచ్చితంగా సపరేట్ బ్యాచ్ చేస్తే ఒక్కరు వచ్చినా ఆ ఒక్కడికి న్యాయం జరగాలి. అది ఆలోచిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ బ్యాచ్ కా బ్యాచే. ఇక్కడ ఎస్ఎస్సి బ్యాచ్లు ఉన్నాయి, గ్రూప్ డి బ్యాచ్లు ఉన్నాయి, ఎస్ఎస్సి ఎన్టీపీసీ బ్యాచ్లు ఉంటాయి. సో గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది, కానిస్టేబుల్ ఉంది, ఎస్ఐ ఉంది. దేనికదే విభజిస్తాము తప్ప కలిపైతే చెప్పడం జరగదు సార్. అది ఎలా కలిపి చెబుతాం సార్? ఏదేదో నెగిటివ్ ఎవరైనా పబ్లిసిటీ చేస్తే నమ్మకండి. అది చాలా దారుణమైన తప్పు సార్. సో కాబట్టి అదొకటి మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది నేను. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంచిగా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. మరి ఒక్కసారి మీకు తీసుకుంటే అడిగా మా ఇన్స్టిట్యూట్ గురించి కూడా మీకు మేము చెప్పుకున్నాం. ఇదిగోండి, ఈసారి మనం ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఈ 2 మాత్రమే వేయటం జరుగుతుంది. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఈ 2 మాత్రమే ఈ డిఎస్సికి మనం వేయటం జరుగుతుంది. ఎస్జిటికి సంబంధించి మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అనేది ఉంది. అదే విధముగా ఆన్లైన్ కూడా మన దగ్గరకు ఉంది. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి శామ్ ఇన్స్టిట్యూట్ యాప్ అని కొడితే వస్తుంది. దాంట్లో మీకు ఎస్జిటి కోర్సెస్ మా దగ్గర ఏ క్లాసెస్ ఉన్నాయంటో మీకు పక్కా క్లారిటీతో మేము కొన్ని వీడియోస్ కూడా మీకు ఫ్రీగా పెట్టడం జరిగింది. అది చూడండి. మా ఫ్యాకల్టీ ఎంత అత్యున్నతమైన ప్రతిభతో మీకు చెప్పడం జరిగిందో ఒక క్లారిటీ మీకు వస్తుంది. స్టేట్లో మంచి ఫేమస్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వారితోనే ఇక్కడ మనం చెప్పించడం జరుగుతుంది. సార్ అర్థమైంది అనుకుంటా. అదేవిధంగా పరిశీలిస్తే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి మాత్రము ఓన్లీ ఆఫ్లైన్ బ్యాచ్ మాత్రమే మనకు వేయటం జరుగుతుంది. ఎగ్జామ్ సిరీస్ కూడా మన దగ్గర ఉంది, టెస్ట్ సిరీస్ కూడా మన దగ్గర ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది ఎస్జిటి వాళ్ళకు ఉందండి,
స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు కూడా 90% మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఎస్జిటి వాళ్ళకు ఉంది. అయితే ఎస్జిటి వాళ్ళు రీసెంట్గా మాకు ఒక రిక్వెస్ట్ చేశారు, సార్ సిలబస్ అంతా ఒకేసారి కాకుండా కొన్ని టాపిక్స్ మాకు ఇవ్వండి, తెలుగులో ఒక టాపిక్, సోషల్లో ఒక టాపిక్ ఇలా పెట్టండి అన్నారు. దాన్ని కూడా మేము మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. శామ్ సార్ కూడా దాన్ని సానుకూలంగా స్పందించి ఓకే సార్ అలాగే చేద్దామన్నారు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి సిలబస్, దానికి సంబంధించిన విధి విధానాలు కూడా అతి త్వరలో మీ ముందుకు మేము తీసుకురావడం జరుగుతుంది. సార్ క్లియర్. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా, చాలా ప్లాన్ ప్రకారము పిల్లలకి న్యాయం జరగాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫస్ట్ బ్యాచ్ అనేది మనం ఇదిగోండి జూలై 1వ తేదీన ప్రారంభించడం జరుగుతుంది. మిత్రులారా, జూలై 1వ తేదీన మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఆఫ్లైన్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ బ్యాచ్ వేయటం జరుగుతుంది. మీకు మరలా చెబుతున్నాను, అలాగే కదని చెప్పి ఎస్జిటి వాళ్ళని స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళని కలిపి కూర్చోబెట్టడం జరగదు. వాళ్ళ కంటెంట్ వేరు, వీళ్ళ కంటెంట్ వేరు, వాళ్ళకి సిలబస్ వేరు, వీళ్ళకి సిలబస్ వేరు, వాళ్ళ డెప్త్ వేరు, వీళ్ళ డెప్త్ వేరు, సపరేట్గానే చెప్పించడం జరుగుతుంది. పక్కా క్లారిటీ మీకు ఇచ్చా. ఎస్జిటి వాళ్ళని వేరే వాళ్ళతో కూర్చోబెట్టాం, స్కూల్ అసిస్టెంట్ సోషల్ తీసుకెళ్ళి ఎస్జిటి వాళ్ళతో కూర్చోబెట్టాం, అది జరగని పని. సో కాబట్టి ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి వేరే వేరే బ్యాచ్లు వేయటం జరుగుతుంది. మరి మన ఇన్స్టిట్యూట్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి జూలై 1వ తేదీన మనం ఫస్ట్ బ్యాచ్ అనేది వేయటం జరుగుతుంది. రండి, ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ మీకు ఉన్నారు. అత్యున్నతమైనటువంటి పీక్ స్టేజ్లో ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళతో ఇక్కడ మేము క్లాసులు చెబుతాం. మీకు కూడా ఒక ఆఫర్ చేసాం, సార్ మాకు ఈసారి బాగా చెబుతున్నారు, మాకు నెంబర్ ఉంది, మీరు తెప్పించండి అని తెప్పిస్తాం మేము. అంటే మీకు అనుకూలముగా మీరు సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఇది మీకు మరలా చెబుతున్నా, మా ఇన్స్టిట్యూట్లో పక్కా ప్రత్యేకత టెస్ట్ సిరీస్. ఆ టెస్ట్ సిరీస్ కూడా మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. సో కాబట్టి ఇది సార్ మరి ఎస్జిటి పరిస్థితి ఏమిటి అంటే కేవలం స్కూల్ అసిస్టెంట్ సోషల్కి మాత్రమే సపరేట్ బ్యాచ్ మనం వేస్తున్నాం, ఎస్జిటికి సపరేట్ బ్యాచ్ వేస్తున్నాం. కలిపే సమస్య అయితే ఉండదు ఏ సబ్జెక్టులో కూడా. సార్ క్లియర్. ఇదిగోండి ఇది కంటెంట్లో ఎట్టు ప్రశ్న మేము కలపాం. కంటెంట్లు అనేవి ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి కలపడం జరగదు. మరి అదేవిధంగా ఎస్జిటి కూడా మనం అడిగి ఒక బ్యాచ్ కంప్లీట్ అయింది, ఆ బ్యాచ్ని మేము క్లోజ్ చేసేస్తున్నాం. సెకండ్ బ్యాచ్ అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామంటే సార్ జూలై 1వ తేదీన స్టార్ట్ చేయటం జరుగుతుంది. జూలై 1వ తేదీన ఎస్జిటి సెకండ్ బ్యాచ్ అనేది మనం వేస్తున్నాం సార్ ఓకేనా. ఇది ఒక అద్భుతమైన అవకాశం, మీరు ఉపయోగించుకోండి. మీకు మరలా చెబుతున్నాం, మన ఇన్స్టిట్యూట్లో అత్యున్నతమైనటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, టెక్స్ట్ బుక్స్ మీద పూర్తి నాలెడ్జ్ అవగాహన ఎవరికైతే ఉందో వాళ్ళతోనే మనం చెప్పించడం జరుగుతుంది. సార్ ఓకేనా. మీరు రండి, కలిసి మా యూట్యూబ్లో అడిగి మీకు పెట్టున్నాం కూడా, చూడండి. ఆ ఫ్యాకల్టీ ముఖాలు మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. ఇప్పటికీ మీరు డిఎస్సి అంటే ఒక రకమైన అవగాహనతో ఉన్నారు కాబట్టి సార్ ఓకే కదా. సో అదొక గొప్ప నిర్ణయం. మరి అదేవిధంగా తీసుకుంటే ఇంకా మా ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ కావలిస్తే ఏ పాటిగా మీ ఫ్రెండ్స్ అనేవారు ఫస్ట్ బ్యాచ్లో ఉండుంటారు ఎస్జిటి వాళ్ళు, వాళ్ళకి ఫోన్ చేసి అడగండి, సార్ క్లాసెస్ ఎలా ఉన్నాయి, మీ టైమింగ్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా 7 గంటల కంటే 1 నిమిషం తక్కువ 1 నిమిషం ముందే సార్ వస్తున్నాడా లేదా, 1:30 అంటే 1 నిమిషం ఎక్స్ట్రా చెబుతున్నాడా లేదా, ఈరోజు మీరు జాయిన్ అయ్యి 10 రోజులు అయింది కదా, ఒక్క రోజైనా ఎగ్జామ్ ఆగిందా, ఒక్క రోజైనా కనీసం ఎగ్జామ్ ఆగుతుందా, మరి ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి, డైరెక్ట్ బిట్స్ వస్తున్నాయా, అప్లికేషన్ టైపులు ఇస్తున్నారు, అడిగి చూడండి. మా మాటలు మీరు ఎందుకు నమ్మాలి, వాళ్ళు ఏం చెప్తారే మీరు ఇక్కడ ఫాలో అవ్వండి. ఎందుకంటే మాకు డైలీ ఎవ్రీడే టెస్ట్స్ ఉంటాయి, అది కూడా అప్లికేషన్ టైప్లో. అదేవిధంగా వీక్లీ టెస్ట్ మండే అయితే వచ్చి వాళ్ళు ఈవినింగ్ వీక్లీ టెస్ట్ పెడుతున్నాం. అవన్నీ మీరు ఉపయోగించుకోండి. టెస్ట్ సిరీస్ అదొకటి ఉపయోగించుకోండి. అదేవిధంగా తీసుకుంటే డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు ఉంటాయి, రివిజన్ టెస్టులు ఉంటాయి. సార్ ఓకేనా. విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో మనం స్టడీ అవర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఇక్కడ మీకు ప్రధానంగా పరిశీలించినట్లయితే ఇప్పుడు చాలామంది మాకు ఫోన్ చేసి అడిగింది, మా కామెంట్లో అడిగింది ఏదంటే నిజంగా సార్ మా కోచింగ్ అవసరమా లేదా. ఎందుకంటే చాలామంది గృహిణులు ఉన్నారు, సార్ మాకు చిన్నపిల్లలు ఉన్నారని కొంతమంది, మేము అవుట్ ఆఫ్ ఉన్నామని కొంతమంది అంటున్నారు. కానీ మేమిచ్చే సలహా ఏమిటనంటే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే 6 సంవత్సరముల తర్వాత ఒక నోటిఫికేషన్ మీకు వచ్చింది. ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీరు మిస్ చేయకండి. మీరు ఇంట్లో ఉండి చదవగలుగుతాం అనుకుంటే ఒకసారి ఆలోచించండి. బట్ కోచింగ్కి రావాలనుకుంటే మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకోండి.
టెస్ట్ సిరీస్ ఉన్నది, ఒక మంచి ప్రామాణికమైనటువంటి ఎగ్జామ్స్ పెడుతున్నది, ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తున్నారా లేదా, ఏదైతే మేజర్గా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మీడియా ఉందో సోషల్ మీడియా, ఆ ఫోన్లకి దూరంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోండి. వాటన్నిటికీ మేము ప్రత్యేకత, మా దరిదాపుల్లో ఫోన్స్ వాడినవ్వకూడదు, మీరే కాదు మేము కూడా అలాంటి ఒక పగడ్బందీగా వెళ్తున్నాం కాబట్టి ఇటు గ్రూప్స్లో కానీ ఇటు ఎస్ఐ లెవెల్లో కానీ మేము ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నామని రీజన్ అదే. సార్ ఓకేనా? ఎందుకు సార్ అంటే మా సిస్టమ్ అలా ఉంటుంది, మా డిసిప్లిన్ అలా ఉంటుంది, మా నిబద్ధత అలా ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సార్. ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉన్నారో అమ్మ, మీరు ఒక అవకాశం వచ్చింది, ఒకసారి ఇంట్లో కూర్చొని మాట్లాడండి. మేము ఖచ్చితంగా సిలబస్కి ముందే కంప్లీట్ చేస్తామన్నాం కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు మేము గ్రూప్ 2 కూడా చెప్పాం. 62 రోజులు మేము టైం ఇచ్చాం గ్రూప్ 2 వాళ్ళకి మెయిన్స్కి. 61వ రోజు కంటే ముందే 60 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఎందుకు? మాకు పగడ్బందీ ప్లాన్ ఉంటుంది. ఒక ఫ్యాకల్టీలు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు ఇటువంటివి మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి మా గృహిణులు ఒక అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. ఉన్నటువంటి మీ ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకోండి. చిన్న ప్రాబ్లమ్స్ అనేది 6 నెలల కామన్. 6 నెలలు కానీ మీరు కష్టపడితే 3 జనరేషన్లు అండి, 3 జనరేషన్లు మీ లైఫ్ మారిపోయినట్లే. ఇక మీ లైఫ్ సమాజంలో ఉన్నతమైన స్థితికి పోతుంది. ఈ 6 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు తెలుసు, ఎన్ని సుట్టుపోటు మాటలు మీరు పడ్డారో తెలుసు. అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఇక్కడ తగ్గబడతాయి. ఒక్కసారి మీరు జాబ్ సాధించండి, ఇక లైఫ్లో మీకు తిరిగి ఉండదు. కాబట్టి మంచి అవకాశం ఉపయోగించుకోండి. కోచింగ్ ఖచ్చితంగా వెళ్ళడం అనేది మంచిదని మీ టైంలో అది టెట్కి వెళ్ళాలా డిఎస్సికి వెళ్ళాలని చూడండి. టెట్ మేము క్వాలిఫై కాలేదనడానికి లేదు, డిఎస్సి మేము క్వాలిఫై ఖచ్చితంగా జరగాలన్నారు కాబట్టి అది డిఎస్సి కోచింగ్ మీరు తీసుకుంటే అటు టెట్కి డిఎస్సి కాంబినేషన్ సిలబస్లో చెబుతుంటాం కాబట్టి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకవేళ డిఎస్సికి వచ్చిన తర్వాత కూడా టెట్కి కావలిస్తే ఒక సలహాలు సూచనలు మేము ఇస్తాం కాబట్టి స్టడీ అవర్స్లో మీకు నిర్ణయం చెప్తాం కాబట్టి అది కూడా ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. సార్ ఓకేనా? ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మీకు మరలా చెబుతున్నాను, ఇక్కడ ఖచ్చితంగా మేము సపరేట్ బ్యాచ్లే, అంటే డిఎస్సి పరంగా తీసుకోండి, ఎస్జిటి పరంగా తీసుకోండి, స్కూల్ అసిస్టెంట్ పరంగా కలిపి చెప్పడం జరగదు పని. వేరేగా చెబుతున్నాము. ఎందుకంటే మా గ్రూప్ 2 మా ఎస్ఐలు ఇన్ని బ్యాచ్లు ఉన్నప్పటికీ ఏ బ్యాచ్ని కూడా కలిపే సమస్య లేదు. 10 మంది వచ్చినా 1000 మంది వచ్చినా 1,00,000 మంది వచ్చినా వేరేగా చెబుతాం తప్ప అరే ముగ్గురే వచ్చారు కదా వీళ్ళకి వాళ్ళ కలిపేద్దాం అనే ఆలోచన మా దగ్గర రాదు. సో కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. కేవలం స్కూల్ అసిస్టెంట్ సోషల్ అదేవిధంగా ఎస్జిటి మనం వేస్తున్నాం. 2 కూడా జూలై 1వ తేదీన కొత్త బ్యాచ్ వేస్తున్నాం సార్. ఎస్జిటి వాళ్ళకి మనం పెట్టిన ఫీజు అయితే 14,500 రూపాయలు. సో ఎవరైతే టెట్లో 130 మార్కులకు ప్లస్ వచ్చారో వాళ్ళకి మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఎంతో కొంత ఫీజు ఆఫర్ ఇవ్వటం జరుగుతుంది. మీరు రండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే మనం పెట్టిన ఫీజు ఎంత పెట్టామంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి 16,500 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది కూడా మీరు ఒకసారి రండి, ఖచ్చితంగా మనం డిస్కస్ చేస్తాం. ఇంత అద్భుతమైన మీకు అవకాశం వచ్చింది కాబట్టి అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ప్రతిసారి మీకు చెబుతున్నా, రండి ఉపాధ్యాయులుగా తిరిగి వెళ్ళండి. ఒక గొప్ప అవకాశం కల్పించింది మీకు ప్రభుత్వం. అదే అవకాశం మన ఇన్స్టిట్యూట్లో కూడా కల్పిస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకొని జూలై 1వ తేదీన మనకి ఈ కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రండి, ఉపయోగించుకోండి. మా ఫ్యాకల్టీ చెప్పిన క్లాసులు ఇచ్చేసుకోండి, మా పరీక్షలు ఉపయోగించుకోండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది సార్. ఓకేనా? ఎందుకంటే టైం అనేది మీకు చాలా అమూల్యమైనది. మీకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనవసరం కాబట్టి అక్కడ టెట్కి డిఎస్సికి సంబంధించిన టైంని బేస్ చేసుకొని ఖచ్చితంగా మీరు మా దగ్గర రండి, మీకు న్యాయం జరుగుతుంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.